నేడు జాతిపిత గాంధీ జయంతి. రాజ్ఘాట్లో అంజలి ఘటించిన రాష్ట్రపతి. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న ముర్ము. నేడు మచిలీపట్నానికి సీఎం చంద్రబాబు. స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు. నేడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు. సత్యాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చిన రాష్ట్ర జేఏసీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు. 40 కిలోల గంజాయి స్వాధీనం. ఇంకా కొనసాగుతున్న చెకింగ్స్. నేటి నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు. ఈ నెల 6 నుంచి 13 వరకు జూనియర్ కాలేజీలకు హాలిడేస్. అన్ని స్కూళ్లకు అకాడమిక్ క్యాలెండర్ పాటించాలన్న తెలంగాణ ప్రభుత్వం. పశ్చిమ బెంగాల్లో మళ్లీ జూడాల సమ్మె. పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని డిమాండ్. ఆసుపత్రుల్లో రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 70,490. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 76,900. కిలో వెండి 1,09,000. తెలంగాణకు మళ్లీ వర్ష సూచన. 2 రోజుల పాటు వానలే వానలు. ఉపరితల ఆవర్తనం ఉందని హెచ్చరించిన వాతావరణ కేంద్రం.